హలో అండి. వేసవి కాలంలో నిమ్మకాయలకు ఉన్నంత గిరాకీ ఇగ వేటికి ఉండదు. అందులో మార్కెట్‌లోనైతే 2 నిమ్మకాయలు రూ. 10కి ఇస్తున్నారండి. ఇగ ఇంతకుముందు అయితే నిమ్మకాయలకు అసలు రేటే లేదు. ఇగ వేసవి కాలం స్టార్ట్ అయ్యేసరికి అమాంతం నిమ్మకాయల యొక్క రేటు పెరిగిపోయింది. ఇగ మా ఇంటి ముందే చెట్టు కదా! ఇగ పిల్లలకి అయితే ఖచ్చితంగా నిమ్మకాయ జ్యూస్ అనేటువంటిది కావాలి. అందులో ఎగ్జామ్స్ వేసవి కాలంలో ఇగ మధ్యాహ్నం స్కూల్లు కదండీ! ఇగ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అందులో. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మా స్కూల్‌లో అయితే సెంటర్ ఉంది. అందుకే మధ్యాహ్నం వెళ్తాము. ఈ మధ్యాహ్నం వెళ్ళినప్పుడు అయితే స్కూల్‌కి తీసుకెళ్తారు. ఇగ లేదు మార్నింగ్ స్కూల్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్‌నూన్ వచ్చిన తర్వాత అయితే లెమన్ జ్యూస్ అయితే ఖచ్చితంగా తాగి తినేసి పడుకుంటారండి. ఇగ దానిమ్మకాయను అయితే తీసేస్తున్నాను. దానిమ్మకాయను ఇలా చిన్న చిన్నగా పొట్టు తీసేసి మనం ఇలా ఒలిచామనుకోండి మనకి ఈజీగా ఇత్తులు అనేటువంటివి వచ్చేస్తాయి. లేదా మధ్యలోకి కట్ చేశామనుకోండి ఆ రసము అనేటువంటిది బయటికి వచ్చేస్తుంది. అండ్ గింజలు కూడా నజ్జిబిజ్జిగా తయారవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా మనం చిన్న చిన్నగా తీసేసి ఈజీగా తీసేసుకున్నప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఈసారి అయితే దానిమ్మ పండు బాగా పలికింది. గింజలు కూడా ఎర్రగా మారాయి. గింజలు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ లాస్ట్ సారి తెంపినప్పుడు అయితే గింజలు కొంచెం తెలుపు రంగులోనే ఉండే. అంటే అది కొంచెం మగ్గలేదు. ఇప్పుడైతే పండు అనేటువంటిది బాగా మగ్గింది. అందుకే తెంపేసుకున్నాను. పిల్లలకి అయితే స్నాక్స్‌కి అయితే వచ్చేసింది. ఇగ లెమన్ జ్యూసు అండ్ దానిమ్మ గింజలను అయితే పిల్లలు స్కూల్‌కి తీసుకొని వెళ్తారు. ఇగ మా పాప చూడండి అన్నీ దానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఎలా సర్దుకుంటుందో అమ్మాయిల పనే వేరు. అదే అబ్బాయిలు అయితే అసలు చేయలేరు. అదే అమ్మాయిలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేమి కావాలో వాళ్ళకి ఈజీగా అనేటువంటిది తెలుస్తుందనుకుంటాను. అందుకే నేనేం చెప్పకుండానే అన్ని బాటిల్స్ అన్నీ ఎలా అరేంజ్ చేస్తుందో చూడండి. ఇగ నిమ్మకాయలు కూడా అందులో ఒకటి మాత్రమే పండింది దొరికింది. మిగతావి అన్ని కాయలు దొరికాయండి. అప్పట్లో అయితే పండ్లు అనేటువంటివి చాలా ఉండేవి. ఇగ ప్రతిరోజు చేస్తున్నాం కదా! ఇంట్లో ఉండేటువంటి షుగర్ కూడా నెల రోజులకు వచ్చేది 15 రోజులకు మాత్రమే వచ్చేస్తుంది. ఈ మా బాబు వేసుకునేటువంటి టవల్ అయితే శ్రీరామనవమి రోజు మాకు గుళ్ళో అయితే ఇచ్చేసారండి. ఇగ దానిని అయితే అసలు వదలడం గూడా వదలడం లేదు. ఎందుకంటే వాడికి దేవుడి దగ్గర ఇచ్చినటువంటి టవల్స్ ఇలా వేసుకోవడం, ఆ రోజు కూడా మొత్తం వేసుకొని ఊరేగింపు అయ్యేంత వరకి కూడా అది తన మెడలోనే ఉండేది. అయితే ఆ శ్రీరాముడు మాకు ఈసారి ఇచ్చినటువంటి కానుకగా మేమైతే అనుకున్నాము. ఇగ అంతా అయిపోయింది. ఇగ షుగరెయ్యాలి. అయితే మా బాబు ఇందులో నేను మా పాపకి అయితే జీలకర్ర వేస్తాను అండి. కొంచెం డైజెషన్ ఈజీగా ఉంటుంది. ఇగ మా బాబు అయితే అది జీలకర్ర ఏసాననుకోండి అస్సలు తాగడు. కాబట్టి మా పాపకు మాత్రమే కొంచెం జీలకర్ర వేసేసి పెడుతున్నాను. మా బాబుకైతే వేయను. ఎందుకంటే తాగడు కదా! తాగేదానికంటే ఇది తాగినా బెస్ట్ కదా! అనేసి మాత్రం పెట్టను. ఇగ కాబట్టి ఇగ స్నాక్సు, వాటర్ అండ్ లెమన్ జ్యూసు, ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టేసాను. ఇగ నా బ్యాగ్‌ను కూడా సదిరేసుకున్నాను. ఇగ టైం అయితే అయిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేస్తుందండి